పోరాటం కృష్ణా నది జలాల మీద జరిగిందండి. గోదావరి నది జలాలలో మన ఏరియాలోనే ఉన్నది, మనం ప్రాజెక్టులు కట్టుకున్న పెద్ద అభ్యంతరం పెట్టినా అది ఆగదు, చేయగలుగుతాం. కానీ ఏ అభ్యంతరాలు రానటువంటి ముందు చేసినాం, కూలగొట్టినాం. కానీ కృష్ణా నది మీద తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినటువంటి దాన్ని మాత్రం టేకప్ చేయలేదు. ఇవాళ 12.5 ఏళ్ళు ఈయన కూడా ఎస్ఎల్బిసి అక్కడ, లేకపోతే ఇవాళ సార్ మీకు ఒకటి చెప్తాను, ఉదయ సాగర్ అని ఒకటి నల్గొండ మున్గోడులో ఒక్క రైతుకి 3 ఎకరాలు ఉంటే అవి ఎండిపోతే ఈరోజు మొత్తం ఎండిపోయినాయండి, నీళ్లు లేక చనిపోయిన రైతులు. ఇవాళ 2 ఆత్మహత్యలు. సో మొన్న హన్మకొండలో ఒక రైతు ఆత్మహత్య. అసలు రైతుల ఆత్మహత్యలు మళ్ళీ లేనటువంటి తెలంగాణ కోసం కొట్లాడి పోరాడి ఈపులో దెబ్బలు పలిగి ఇవాళ ప్రాణత్యాగాలు చేసుకొని తెచ్చుకుంటే మళ్ళీ మొదటికి వచ్చిండండి తెలంగాణ. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. మనకు సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ పార్టీ 2 రివర్ ఫ్రంట్ మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టులను టేకప్ చేసింది. 10 సంవత్సరాల్లో 2 చైర్మన్లుగా నియమించింది. సుమారు 6,800 కోట్ల రూపాయలు మూసీ పేరుతోని మూసీ పాలు చేశారు. జరిగిన అభివృద్ధి లేదు. నియమించినటువంటి చైర్మన్లకు బుగ్గ కార్లు లేవు, వాళ్లకు పేపర్లు లేవు, కార్యాలయాలు లేవు. మూసీ పేరు మీద ప్రజాధనం దోపిడీ జరిగింది. బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ ను కూడా చేయమంటారా మూసీ పట్ల? లేదండి, మీరు అనేది సత్యదూరము. మూసీకి ఏదైతే బీఆర్ఎస్ గా మేము చేసినామో దాని ఫలితాలు కనిపించినాయండి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా 6 కిలోమీటర్ల మేర మూసీని సుందరీకరించే ప్రయత్నం చేసినాము. ఎస్టీపీల నిర్మాణం జరిగింది, శుద్ధి చేసే ప్రయత్నం చేసినాం జలాలను. అలాగే అవసరమైన చోట ఆ నదిని లోతు చేయడము, వాకింగ్ ట్రాక్ నిర్మాణం కానీ పార్కులు కానీ నిర్మించడం జరిగింది. అది కావాలంటే ఏదైతే బాధితులు ఇప్పుడు ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్లి కేటీఆర్ గారు చూపించడం జరిగింది. మూసీకి బీఆర్ఎస్ గా మేము చేసింది మేలే చేసింది, నష్టం మాత్రం చేయలేదు. అది మూసీలో పోసినటువంటి ఇది కాదు. మా తోటి ఉద్యమకారులు ఈ టైంకి 6 గంటలకు మా ఉప్పల్ బగాయత్ డెవలప్ చేసాము, పార్కులు వేసాము, హెచ్ఎండిఏ ద్వారా డెవలప్ చేసి చుట్టూ గడ్డి పెట్టినాం అన్నారు కదా. మీ కేటీఆర్ వచ్చి ఇవాళ ఆయన అంటుంటాడు కదా, యోగా చేస్తా జైలుకి వెళ్ళినా కదా. మా ఉప్పల్ బగాయత్తులో కనుక ఆయన చెట్టేసుకొని నడిచినట్టయితే ఆ దోమల కరుగుడు గాని లేకపోతే ఆ మురికి వాసన గాని నడవగలుగుతాడా చెప్పండి? మధ్యలో రావద్దండి మీరు. మేము చేసి చూపించినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఏ రకంగా దీన్ని గోదావరి జలాలు, కాళేశ్వరం నుంచి తీసుకొచ్చే గోదావరి జలాలతో పాటు మురికిని ఏ రకంగా ఈ మూసీలోకి వస్తున్నటువంటి పారిశ్రామిక వ్యర్థాలను కానీ లేదా హైదరాబాద్ ఈ మురికి నాళాలను కానీ రాకుండా ఎట్లా అడ్డుకుంటారు, ఏ రకంగా చేస్తారు, ఇట్లాంటిది ఏమీ లేకుండా ఆ పరిసర ప్రాంతాలు ఒక్కసారి 1,400 ఇండ్లు అంటారు, మరోసారి 10,000 ఇండ్లు అంటారు. మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ పరిసర ప్రాంతాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ 1908లో మీరే అంటున్నారు 1908లో వచ్చినటువంటి వరదలను, 100 సంవత్సరాలకు ముందు వచ్చినటువంటి వరదలను ఇప్పటికీ కొలమానంగా తీసుకోవడం సమంజసం కాదు. అప్పుడు నిజాం ఏ మేరకు ప్రయత్నం చేయాలో చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా మూసీ ప్రక్షాళన జరగాలి అంటే 1908ని మీరు రెఫరెన్స్ గా తీసుకుంటేనే ప్రక్షాళన జరుగుతుంది. మూసీ అనేటటువంటిది ఒక కాల్వ కాదు, ఒక నాగరికత. అది దానికి అనుసంధానంగా ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. మీరు దాన్ని రిఫరెన్స్ తీసుకోకుంటే ₹1 ఖర్చు చేసిన తెలంగాణ ప్రజల ధనాన్ని మీరు వృధా చేసినట్టు అవుతుంది. కాదండి, వినండి శ్రీశైలం గారు, ఒక్క నిమిషం అండి. సీఎం గారు అంటారు ఇప్పుడు మూసీకి సంబంధించి మీరు మధ్యలో ఇంటరాక్ట్ అయితే మంచిది కాదండి, బ్రేక్ అవుతుంది. ఇది దీనికి మీరు ప్రజలను తప్పుదో పట్టిస్తుంటే మేము ఇక్కడ కూర్చున్నది మీరు ఏం చెప్తారు వినడానికి కాదండి. ప్రజలకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు ప్లీజ్. ప్రజలను తప్పుదో పట్టించడం కాదు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉండి పోరాడుతా ఉన్నది, ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉన్నది. ఇన్ని కావాలని కుట్రపూరితంగా అన్ని గేట్లు ఒకేసారి ఎత్తినా ఈవెన్ మధు పార్క్ రిడ్జ్ కూడా ఏం కాలేదు. 10 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ మధు పార్క్ రిడ్జ్ కూడా ఆ వరద ఏమీ ప్రభావం చూపలేదు. కావాలని గేట్లన్నీ ఒక్కసారి ఎత్తి పరిసర ప్రాంతాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని ప్రభుత్వం కుట్ర చేసినా మరి పరిసర ప్రాంత ప్రజలకి ఏమీ కాలేదు, ఆ నివాస గృహాలకి ఏం కాలేదు. వీళ్ళు బఫర్ని ఎట్లా నిర్ణయిస్తారు, ఒక నదికి సంబంధించి బఫర్ని ఎట్లా నిర్ణయిస్తారు? మరి
నదులన్నీ దాదాపు కలుషితమవుతున్నటువంటి సందర్భంలో ప్రత్యేకించి ఈ నది మూసీ నదికి సంబంధించి దాంట్లోకి రాకుండా పారిశ్రామిక వ్యర్థాలను ఎట్లా ఆపుతారు, దాన్ని ఎట్లా దారి మళ్లిస్తారు, హైదరాబాదు నాలాలను ఎట్లా దారి మళ్లిస్తారు, ఎట్లా మూసిని శుద్ధి చేస్తారు, ఏ నీళ్ళు తీసుకొస్తారు, ఇవేవీ లేకుండా ముందస్తుగా ప్రణాళిక లేకుండా ఇప్పటికే హైడ్రా పేరుతో కూల్చినటువంటి ఇండ్లకు ఎలాంటి అతిగతి లేదు, ఆ బాధితులకు ఏమీ చూపింది లేదు. ఇక్కడ ఎలాంటిది లేకుండా ఇట్లాంటి ప్రయత్నం చేయడం అయితే ఖండించదగ్గది. ఒక మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకేనా హామీ, మిగతా ప్రజలకు హామీ ఉండదా? అందులో జర్నలిస్టులు ఉన్నారని, మనమందరం ఫ్యూచర్ సిటీలో ఉందామని సీఎం గారు ఎట్లా చెప్తారు? సుమిత్రానంద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శేషు గారు, అసెంబ్లీ సాక్షిగా ఉపయోగిస్తున్నటువంటి భాష పట్ల తెలంగాణ ప్రజలు కొద్దిగా బాధపడుతున్నారు. ఎందుకంటేనంటే చట్టసభలలో ఉన్నటువంటి మన నేతలేనా ఈ మాటలు మాట్లాడుతున్నారు, చెట్ల కింద కూర్చున్నటువంటి వాళ్ళన్నా వారికంటే ఒక నాగరికత మాటలు మాట్లాడతారనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుంది. అసెంబ్లీ సాక్షిగా ఉపయోగిస్తున్నటువంటి పదజాలం అందరినీ బాధ పెడుతుంది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? భాష గురించి మాట్లాడటానికి ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను శ్రీశైలం గారు. ప్లీజ్. మీరు ఇందాక సీనన్ ఒక మాట అడిగారు, ఇది జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తిస్తారా నేషనల్ ప్రాజెక్ట్ గా అనేది మూసీని అడిగిన సందర్భంలో, ఇప్పుడు జాతీయ ప్రాజెక్టులు గుర్తించేటటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది శ్రీశైలం గారు. ఏంటి అని అంటే, ఒకవేళ జాతీయ ప్రాజెక్ట్ గా దేనన్నా గుర్తిస్తే ఒకప్పుడు కేంద్రం 90%, రాష్ట్రం 10% ఇచ్చేది. కానీ ఇప్పుడు నామ్స్ మార్చేసి 60-40 చేశారు. 60-40 అంటే 40%. 49-51 అండి. 49-51. ఓకే, సరే, మీ వర్షనే తీసుకుందాం. బట్ ఇప్పుడు నామ్స్ మార్చినటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా ఇంకొక నామ్స్ వచ్చింది. ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వినతులు ఇచ్చింది. ఏది కేంద్ర ప్రభుత్వానికి, దాంట్లో మూసీ రివర్ ఫ్రంట్ కూడా మీరు నిధులు ఇవ్వాలి అని ఇచ్చినప్పుడు ఆ మూసీ రివర్ ఫ్రంట్ కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఎట్లాంటి నిధులు కేటాయించలేదు. కానీ దాంట్లో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అనేటటువంటి ఒక కొత్త ఫండ్ తీసుకొచ్చారు. 1,00,000 కోట్ల రూపాయలు ఆ ఫండ్ లో పెట్టారు. ఆ ఫండ్ ఏంటి అని అంటే, ఈ పట్టణాల్లో జరిగేటటువంటి ఈ విధమైనటువంటి డెవలప్మెంట్స్ కి సహాయం చేయడానికి అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ చేశారు. దాంట్లోంచి 25% ఇస్తారు. అంటే ఇప్పుడు మనం మూసీ రివర్ ఫ్రంట్ కి అయ్యేటటువంటి ఖర్చులో కేంద్ర ప్రభుత్వము 25% ఇస్తుంది, ఇంకో 25% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, 50% నిధులను మార్కెట్ నుండి మొబిలైజ్ చేసుకోవాలి, అంటే అప్పుల రూపంలో మొబిలైజ్ చేసుకోవాలి. అది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త నామ్స్. ఇది అయితే ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదండి. ఏం క్లారిటీ లేదంటే, అసలు మూసీ రివర్ ఫ్రంట్ మొత్తం ప్రక్షాళనకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు అవుతున్నటువంటి దాంట్లో నిర్వాసితుల కోసం ఎంత ఖర్చు పెడతాము, నిర్వాసితులకు ఏ విధమైనటువంటి పునరావాసం ఇస్తాం అనేటటువంటిది ఒక క్లారిటీ లేకపోవటం వల్లనే ఈ గందరగోళం తయారైంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి ఆ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ ఇస్తే బాగుంటుంది. అదొకటి. రెండోదిగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అసలు చట్టసభలలో ప్రజల సమస్యలను నిలబెట్టాలా, ప్రజల సమస్యల పైన డిస్కషన్ జరగాలి, ప్రజల సమస్యల పైన అక్కడ చర్చ జరిగితే ఓ పరిష్కారం గనక రావాలని ప్రజలు ఎదురు చూస్తుంటారు. కానీ వాళ్ళ చట్టసభలు ఎలా తయారైనాయి తెలుసా? చట్టసభలు ఎలా తయారైనాయి అంటే, ఒకళ్ళ పైన ఒకళ్ళు విమర్శలు చేసుకోవటానికి, అది ఆ లక్ష్మణ రేఖలు అన్ని దాటి విమర్శలు చేసుకొని తమ పార్టీ ప్రయోజనాలు, తమ వ్యక్తిగత ప్రయోజనాలను షో చేసేటటువంటి ఒక వేదికగా దాన్ని మార్చేశారు. మీరు గత బడ్జెట్ సమావేశాలు, గత అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఇదే స్పష్టమవుతుంది. అటు ప్రతిపక్షం కానీ ఇటు పాలక పక్షం కానీ ఏ విధమైన భాష వాడుతున్నారో మనం చూసాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, అసలు మన తెలంగాణ గత ముఖ్యమంత్రి పైన ఈ ముఖ్యమంత్రి పైన ప్రజల నుండి, స్టేక్ హోల్డర్స్ నుంచి, లేకపోతే ఎక్స్పర్ట్స్ నుండి వచ్చే అభ్యంతరాలు ఏంటంటే, వాళ్ళు వాడుతున్నటువంటి భాష, కీలకమైన పదవుల్లో ఉండి కూడా వాళ్ళు వాడుతున్నటువంటి భాష అభ్యంతరకరంగా ఉంది, అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా వాళ్ళు మార్చుకోవట్లేదు అనేటటువంటి విషయం. మీకు లాస్ట్ అసెంబ్లీలో ఒక కీలకమైన మాట ముఖ్యమంత్రి గారే మాట్లాడు, బడవే అంటే అసలు యాక్చువల్గా ఆ పదానికి అర్థం తెలుసుకునే సరుకు అసలు ఇలాంటి మాట కూడా చట్టసభల్లో మాట్లాడొచ్చా అనేటటువంటి ఒక అంశం అయితే, దాని తర్వాత వచ్చినటువంటి అంశాల్లో ఒక కీలకమైన అంశం వచ్చింది. మన రాష్ట్రంలో ఒక చర్చ జరిగింది. ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి గారు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఒక కోర్సు చదివారు. హార్వర్డ్ నుంచి వచ్చిన తర్వాతనైనా తన భాష మార్చుకుంటాడా అనేటటువంటి ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. కానీ
ఈ వేదిక ఏదైనా, అది చట్టసభ అయినా, బహిరంగ సభ అయినా, లేకపోతే పార్టీ ఆఫీస్ అయినా, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈవెన్ దో కేటీ రామారావు గారు కూడా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి కీలకమైనటువంటి శాఖలు నిర్వహించినటువంటి కేటీ రామారావు గారు కూడా మాట్లాడుతున్నటువంటి తీరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి తీరు, మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నటువంటి తీరు, అంతెందుకండి మొన్నటికి మొన్న జరిగిన ఒక బహిరంగ సభ వేదిక పైన ఒక మతాన్ని, ఒక కులాన్ని కించపరిచే విధంగా ఒక కీలకమైన శాసనసభ్యుడే వెదచ్చేదిగా మాట్లాడారు. అంటే ఎలాంటి బౌండరీస్ లేకుండా మాట్లాడినటువంటి క్రమంలో ఎంత వివాదాస్పదమైందనేటటువంటి అంశాన్ని మనం చూసాం. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో అయితే లాగులలో తొండలు జొర్ల కొడతాము అనే దగ్గర నుంచి మాట్లాడితే పోనీ బచ్చగాడు, లేకపోతే చిన్నవాడు అనేటటువంటి వ్యాఖ్యలు, అంటే అసలు చట్టసభల్లో ఈ పదాలు మాట్లాడకూడదు అనేటటువంటి పదాలు కూడా మాట్లాడేస్తున్నారు. బట్ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉద్యమ కాలంలో మాట్లాడాడంటే ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. బట్ లాస్ట్ టైం తను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ముఖ్యమంత్రి మీద కాకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడినటువంటి మాట కూడా అభ్యంతరాలు వ్యక్తమైనటువంటి సందర్భం ఉంది. కాబట్టి కనీసం ఒక స్పష్టత, ఒక డిఫరెన్స్ ఉండాలండి. ఇప్పుడు పార్టీ ఆఫీసులో మాట్లాడినప్పుడు ఒక తీరుగా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఒక తీరుగా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ చట్టసభల్లోకి వచ్చారు మీరు, పార్లమెంట్ అయినా, లోక్సభ అయినా, రాజ్యసభ అయినా, లేకపోతే విధాన మండలి అయినా, ఇక్కడ మాట్లాడేటప్పుడు చాలా లిమిట్స్ గా భాష మాట్లాడేటప్పుడు ఆ చట్టసభ యొక్క హుందాతనాన్ని, గౌరవాన్ని పెంచేటట్టుగా ఉండాలి తప్ప, బట్ ఇట్లాంటి అభ్యంతరకరమైన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ చట్టసభల్లో శేషు గారు మళ్ళీ వస్తారు, క్షేమం కాదు, శ్రేయస్కరం కాదు అనేటటువంటి అభిప్రాయాలు ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నాయి. అయినా వాళ్ళ పద్ధతి మారట్లేదు. తాడూరు శ్రీనివాస్ గారు, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా తెలంగాణ బాగా నష్టపోతుంది. తెలంగాణకు కేటాయించవలసినటువంటి నిధులు, తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం సౌతి తల్లి ప్రేమను చూపిస్తుందంటని చెప్పి మంత్రి వాకేటి శ్రీహరి గారు అసెంబ్లీ సాక్షిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన? నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రావాల్సినటువంటి సుమారు 48 ప్రాజెక్టుల గురించి, 48 ఫైళ్ల గురించి సంతకాలు పెట్టే